కొడాల నాని గురించి చెప్పాలి అంటే ఆయన ఒక మంచి వ్యక్తి, లేకపోతే ఎప్పుడో బొక్కలోకి వెళ్ళిపోతున్నారు. మంచి వ్యక్తి అని ఎందుకనంటే అధ్యక్ష, ఆయన నోట్లో ఎప్పుడో కేజీ పాన్ పరాక్ వేసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన నోట్లో వేసుకునేది పాన్ పరాక్ కాదు నాయన, అందరికి పంట పొలాలకి వేసే ఎరువులు. రోజా గారికి కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టుంది, ఆమె పరిస్థితి ఏంటి? బేసికలీ యాక్చువల్లీ రోజా గారిని కూడా తీసుకెళ్తే ఆ జైలు ఒక సంతృప్తి పరుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడకి జబర్దస్త్ లేదు, సినిమాలు లేవు, ఇంటికాడ యూట్యూబ్ ఛానల్ కూడా అంతంత మాత్రం నడుస్తుంది. కాబట్టి జైలుకి వెళ్ళి అక్కడైనా లాగ్స్ చేస్తుందేమో అనుకుంటున్నాను నేను. రీల్స్ కానీ లాగ్స్ కానీ చేసి రోజుకొక అర్ధగంట అర్ధపూట మేకప్ వేసుకుని అర్ధపూట రీల్స్ చేసుకుని ఆ జైలునైనా చూపిస్తుంది జనాలందరికీ అని నేను అనుకుంటున్నాను. అంతే, రైట్. సో మరి నెక్స్ట్ ఈసారి మేమే వస్తాము, 30 ఏళ్ళు రాజకీయంలో వెళ్తామని చెప్పేసి అంటున్నారు జగన్ అన్న. ఇప్పటికి కూడా కాన్ఫిడెంట్ గా ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకోవడానికి ఎందుకు అంత సమయం పట్టిందంటే ఆల్రెడీ ఆరిపోయిన దీపం, ఆరిపోయిన దాని గురించి మాట్లాడితే ఇంకేం బాగుంటుంది చెప్పండి. అందుకనే వస్తామని చెప్తాం అంతే. నాకు కూడా తెలుసు ఎవరు వస్తారో, ఎవరు మెప్పిస్తారో, ఎవరు అందరికీ తెలుసు. కానీ ఈ యొక్క జగన్ అనే పార్టీని ఉంచుతారో తెంచుతారో మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలుసు, రైట్. కొడాల నాని గారి పరిస్థితి ఏంటి? మరి ఆయన మొన్న మైక్ పెట్టి అడిగితే మీ ఉద్యోగం పీకేస్తే నువ్వు మైక్ పట్టుకుని తిరుగుతావా? అలాగే మా ఉద్యోగం పీకేశారని. కొడాల నాని గురించి చెప్పాలి అంటే ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఇప్పటికీ ఇంకా జనాల్లో తిరుగుతున్నాడు, లేకపోతే ఎప్పుడో బొక్కలోకి వెళ్ళిపోతున్నాడు. మంచి వ్యక్తి అని ఎందుకనంటే అధ్యక్ష, ఆయన నోట్లో ఎప్పుడో కేజీ పాన్ పరాక్ వేసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన నోట్లో వేసుకునేది పాన్ పరాక్ కాదు నాయన, అందరికి పంట పొలాలకి వేసే ఎరువులు. అదే పరువుగా నిలబెట్టుకుని ఆ పంట పొలాలకి ఆ ఎరువు వేస్తున్నాడు. అందుకని ఆ కొడాల నానికి ఎక్కడా కూడా తప్పు జరగకుండా ఆయన కూడా బొక్కలోకి పొలం పనులు చేస్తాడు, పాడు పనులు కూడా చేస్తాడు. అవి తెలియనివాడు అంతే, రైట్. థ్యాంక్ యూ. రైట్.